ఆలోచించి తీసుకోవాలరా. ఎట్లా అంటే అట్లా నీకు నచ్చినట్టు తీసుకుంటావా? గాయస్ ఇంకో ఇట్లానే చేస్తారు చూడండి. ఎప్పుడన్నా ఇంకో నేను రమ్మని ఎంత చెప్పినా అసలు మొత్తం మీరు దిమాగ్ ఖరాబ్ పనులు చేస్తారు తెలుసా నాకు రోజు రోజుకి. హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే వీడియో అయితే ఆడ కూడా అర్థమవుతలేదు గైస్. ఎందుకంటే సద్దాం చేసిన చేష్టలు మొత్తం డైరెక్ట్ స్టేటస్ పెట్టి నేను రాను ఇదే అంటుండు. అదే అయితే చూపెడతా గైస్ మీకైతే చూడండి సార్. రాగా ఇప్పుడైతే వయాజ్ అని నేను కాల్ చేసి చూపెడతా. ఈ వీడియో ఎట్లా రియాక్ట్ అవుతాడో ఆడ చూపెడతా మీకైతే. ఓకేనా? ఇప్పుడు కాల్ చేస్తున్నా గైస్. హలో వయాజ్ అని ఆడన్నావు, ఒక మాట చెప్పాలి నీకైతే. సద్దాంకి వేసుకొని డైరెక్ట్ బీచ్ కాడికి రా, ఒక చూపెడతా నీకు. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు ఆ వీడియో చూసినాక చెప్పు. ఆ వీడియో చూసినాక నీకు నువ్వే రియాక్ట్ అవుతావు ఆటోమేటిక్గా. నువ్వైతే సద్దాంకి తీసుకొని రా ఈ బ్రిడ్జ్ కాడ. వాళ్ళైతే వచ్చేస్తారు గైస్. వాళ్ళైతే వచ్చేసారు కదా. వాళ్ళైతే పని ఏం పనిరా? చూపెడతా సద్దాం చేసిన పనులు చూపెడతా. డైరెక్ట్ స్టేటస్ పెట్టేసిండు. ఏం పెట్టి ఏమని దేనికోసం చూపెడతా ఏంది ఏమైందని చూపెడతా. రికార్డ్ చేస్తున్నా. ఏందిరా ఇది? ఏంది ఇది? నువ్వే కాదు ఇది? నేనే అన్న వినేవారు. వెళ్ళిపోతున్నా ఏంది ఇదేంది? మన టీంలో ఇంకా ఎవరు వింటలేరన్నా. ఇంకా నేనెందుకు ఉండేది? ఇంకా ఇది ఎప్పుడు పెట్టిండి? ఇది ఇవాళనే పెట్టింది పొద్దుగాల. అరే కాదురా, మీరు ఇప్పటికే పబ్లిక్లా ఇట్లా టాక్ ఉంది. మీరు ఇట్లా చిల్లర పనులు చేస్తే ఎవరికి చెప్పాలరా? నాకు అర్థం కాదు. స్టేటస్ చేయడానికి ఏంద్రా? నేను రాను, నా లింకులే ఓపెన్ చేయకంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. నేను స్టేటస్ పెట్టి ఎమ్మటే డిలీట్ చేసినానా? డిలీట్ చేసేది కాదు, ఆల్రెడీ ఇంకో 30 మంది చూసిరా. అది కూడా స్క్రీన్ రికార్డ్ పెట్టుకున్నాడు. మన టీంలోనే కరెక్ట్ చేస్తలేరు, అట్లా అని నేను అది వీడియో చేసి పెట్టినా అంతే. అరే కాదురా, నువ్వు ఇట్లా చేసినావు, బయట ఏం చెప్పాలి చెప్పు, నాకు అర్థం కాదు. బయట అంటే ఇంకా ఒక్కో వీడియో తప్పైంది లేనా. ఆల్రెడీ నాకు చాలా మంది ఫోన్ చేసినా కానీ తప్పని కాదు. ఏదైనా స్టెప్ తీసుకుంటే కొంచెం ఆలోచించి తీసుకోవాలరా. ఎట్లా అంటే అట్లా నీకు నచ్చినట్టు తీసుకుంటావా? మేము లేవా మాట్లాడడానికే? ఇంకా నీకు ఆ రోజు ఫోన్ చేస్తేనే బిజీ వస్తుంది. అరే బిజీ అంటే ఇంకా తర్వాత చేయవా? చెప్పకుండానే చేసేస్తావా? నా ఫోన్ చూసుకుంటావా అని ఊరుకున్నా. బిజీ వస్తుంది. నేను చూడనప్పుడు నీకన్నా ఫోన్ చేసిండు ఆయన చేయలే. మళ్ళీ చేయనప్పుడు నీ ఒక మాట అడగాలి. ఏంది నేను వస్తలేని ఇట్లా నువ్వు ఏమన్నా చెప్పినావా అని నన్ను అడగాలి. కానీ ఎవడో వింటలేడని నువ్వు ఎందుకు పోతా అని స్టేటస్ పెట్టి. ఇప్పుడు బయట ఎట్లా అనుకుంటాడు తెలుసా? ఈడేమన్నా చేస్తుండేమో అందుకోసం వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటది. నువ్వు నాకేం చేసినావు అన్న? నువ్వు ఎవరికేం చేసినావు? మరి ఎందుకు ఇట్లా పెట్టినావు? నాకు అర్థం. ఏమన్నా ఉంటే నాతో మాట్లాడాలి. గాయస్ ఇంకో ఇట్లానే చేస్తారు చూడండి. ఎప్పుడన్నా ఇంకో నేను రమ్మని ఎంత చెప్పినా ఏదో ఒక ఇష్యూ వల్ల రాకపోవడము, లేకుంటే ఇట్లాంటి పనికిరాని స్టార్చలు చేయడము, లేకుంటే వేరే పని ఉందని చెప్పడము, ఇలాంటి పనులు చేస్తారు. మీరేమో వీడియోస్ వస్తలేవు అని మీరు అడుగుతారు. వీళ్ళు చేసే స్టార్చలు ఏమో ఇట్లా ఉంటాయి. నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. అందుకోసమే వీడు మీ ముందరనే చెప్తున్నాడు చూడండి. ఒకసారి స్టేటస్ పెట్టడం అంత అవసరం ఏముంది అంటే నేను బ్యాడ్గా పోర్ట్రే అవ్వాలన్నా బయట? నాకు అర్థం కాదు.
బ్యాడ్ గానే అరే ఇప్పుడు బ్యాడ్ గానే ఉంటది రా, వాడు ఏమైనా చెప్తుండేమో అందుకోసం వెళ్ళిపోతున్నా అన్నట్టుంటది. నాకు ఫోన్ చేసినా కానీ నేను సమాధానం అరే చెప్పుకున్నా. సమాధానంగా అరే నువ్వు ఏమన్నా ఉండని స్టేటస్ ఎందుకు పెడతావు రా? స్టేటస్ ఎందుకు నాకు అడిగినావా? నాకు అడిగినావా? నీకు అడగలే, మరి అడగకుండా అడగకుండా ఎట్లా పెడతావు? పెట్టినా ఎట్లా పెడతావు? అయిపోయింది, అది అయిపోయింది, డిలీట్ చేసేసిన అంతేగా. అరే ఏదైనా కొంచెం కామన్ సెన్స్ తోనే ఆలోచించాలి. ఎందుకంటే అట్లా పెట్టినప్పుడు చాలా మంది చూస్తారు. నువ్వు ఏదో చూపియాలని పెట్టినావు కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఎట్లా అనుకుంటారు మళ్ళా? నీ గురి ఏమో చేసిండేమో అట్లా ఏమన్నా అనుకుంటారేమో. వీడియో ఆన్ చేసి డైరెక్ట్ వీడియోలు చూడకండి, లింకులు ఓపెన్ చేయకండి, నేను ఆ ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నా, కామెడీ చేసేది నేనంటే మేమేం చేయట్లేదా? మాకు అర్థమైతే లేదు ఏంది అసలు, ఇది ఏం జరుగుతుంది అసలు? బ్యాక్ పిచ్చింగ్ ఎందుకు నడుస్తుంది నాకు అర్థం కాదు. వీళ్ళకి చెప్పినా నేను ఏవి పట్టించుకోకూడదురా, ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి, నేను ఏదైనా ఉంటే సాల్వ్ చేస్తా, మనం అందరం కూర్చొని ఒక్కొక్క థాట్ ఉంటుంది మాట్లాడుకుందామని నేను చెప్తే ఎవరికి వాడే పెద్దోడు. వీని డిసిజన్ వీడే, వాన్ డిసిజన్ వాడే, ఏంది ఇది నాకు అర్థం కాదు. నాకు ఇంటి పరిశానలో పస్తున్నాయి, మీరేనేమో నాకు అర్థం కాదు. వీడియోలు రాడా అంటే వీడియోకి రారు, ఏంది ఇది ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. అంటే నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేయాలనుకుంటారా? ఏం చేయాలనుకుంటారు ఒకసారి మాట నాకు చెప్పు. బ్యాడ్ గైడ్ ఏం లేదన్నా, నాకు జర పర్సనల్ పనులు ఉన్నాయి, నా పనుల మీద నేను తిరుగుతున్నా. అరే నీ పనుల మీద నువ్వు తిరిగినప్పుడు నేను పనులకు పోతున్నా, నేను రాలేకపోతున్నా, మళ్ళీ నేను వస్తా అన్న మాట వేరే ఎట్లా ఉంటుంది? నేను మా ఛానల్లో రాను, నా వీడియోలు చూడకండి అంటే ఏం చెప్పినట్టు అది? అది తప్పైపోయిందన్నా ఇంకా ఈ ఒక్కసారి. అరే ఇప్పుడు నువ్వు నాకు తప్ప ఏమైందని చెప్పినావు, వాడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు 30 మంది చూసారు, 30 మంది దాంట్లో ఇంకో వేరే వాళ్ళు షేర్ చేసుకుంటారు. మళ్ళీ డిలీట్ చేసేసి అయిపోయింది. నేను చూడలే అది. ఒకవేళ నేను మార్నింగ్ చూసుంటే నేను మార్నింగే రియాక్షన్ అయ్యే దానికి వచ్చి 2 గుంజి కొట్టేటోని. నేను వేరే పని మీద ఉన్నా, వీడు ఫోన్ చేసి ఇట్లా అర్జెంట్ అని తీసుకోరా అంటే నేను ఏమైందో ఉత్తగా చెప్తాడు ఫోన్ చేసి, ఎవరైనా ఆపిరేమో అట్లా అని. నేను వస్తున్నా, వచ్చి చూస్తేనేమో ఈయన చేసిన కార్ఖానాలు ఉన్నాయి. అసలు ఎందుకు కాదు ఇట్లా చేయడానికి రీజన్ ఏందిరా నాకు చెప్పు. ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి రా. అరే నీతో మాట్లాడక నాకేం భయమన్నా? మరి ఎందుకు ఇట్లా? అరే నాది ఏందో, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను అంటే ప్రాబ్లమ్స్ ఉంటే స్టేటస్ పెడితే పోతాయా? మాట్లాడి సాల్వ్ చేసుకొని ఏమైనా సార్ట్ అవుట్ అయితేనే పోతాయి. పెట్టుకోకుండా డైరెక్ట్ ఏదో నువ్వు నీకు నచ్చినట్టు పెడితే ఇట్లా ఎవరేమనుకోవాలి? అంత ఎందుకు ఈ వీడియో చూసిండు, నువ్వు ఏమనుకున్నావురా? నేను ఏమైనా చెప్తేనే వెళ్ళిపోయిండేమో అనుకున్నావు కదా. అవును, మరి ఎందుకు అట్లా పెట్టడం? అవసరమా? వానికి ఏం సహకరిస్తలేవు, అందుకోసం నేను అనుకున్నాను నేనైతే డైరెక్ట్. నేను చెప్పినా ఏమైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడండి రా, దాని గురించి మాట్లాడదాం. అసలు మొత్తం మీరు దిమాగ్ ఖరాబ్ పనులు చేస్తారు తెలుసా నాకు రోజుకి. వాళ్ళేమో వీడియోస్ వస్తలేదని చెప్తారు, మీరేమో ఇట్లా చేస్తారు. నేను ఏం చెప్పాలి చెప్పు అన్నా? నేను ఏం చేయాలి అసలు? ఆ వీడియో పెట్టినందుకు సారీనా, ఆ రోజు ఏందో నా తప్పైపోయింది. ఏం తప్పు అయిపోయింది? ఇంకోసారి నా వీడియో ఏదైనా యూట్యూబ్ గురించి ఏదైనా వీడియో నేను పెట్టినా అనుకో, నీతోనే నాది ఏమైనా పర్సనల్ ఉంటే నీతో మాట్లాడి పెడతాను నేను. ఇంకోసారి ఇంకా పెట్టాను, ఇంకా ఏ స్టేటస్లు పెట్టాను యూట్యూబ్ది, వీడియో ఆపేసి. ఏమైనా ఉంటే మాట్లాడాలి రా.